తణుకు నియోజకవర్గానికి సంబంధించి మనం ఇప్పుడు ఇంకొక దరిద్రాన్ని చూడబోతున్నామంట. అదేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అత్తిలి మండలంలో ప్రధానమైనటువంటి ఏలూరు కాలువ. ఇది అత్తిలి దగ్గర నుంచి పైన మంచిలి వరకు కూడా కొన్ని వందల వేల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందించేటువంటి ప్రధాన కాలువ. దీన్ని దుస్థితి చూశారు కదా, అంటే కనీస పారిశుద్ధ్యం పూడికితీత ఇవన్నీ లేకుండా మొత్తం కాలువ గట్టుల్ని డంపింగ్ యార్డ్లుగా మార్చేసి, అంటే దాని ద్వారా వచ్చినటువంటి ఒక విషపూరితమైన జలాలని సాగుకు కానీ తాగుకు కానీ ఇక్కడ ప్రజలు తాగాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని గురించి కనుక ది గ్రేట్ అంటే మన ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారికి కనుక వెళ్ళి ఎవరైనా రైతులు అడిగితే వాళ్ళందరూ బుజ్జికన్నలు అవుతారనమాట. అంటే మీకు తెలుసుగా బుజ్జికన్న అంటే మంత్రి గారి భాషలో ఏంటో ఎర్రి పప్పలు అనమాట. ఇలాంటి దుస్థితి కనీసం చూసారా, ఈ అడవి లాంటి ఈ ప్రాంతాన్ని చూసారా, కనీసం 4.5-5 ఏళ్ల బట్టి కనీసం ఈ కాలువ మొహం చూసి పూడికి కూడా తీయకుండా అది పూడుకుపోయి రైతులకు నీరందక సకాలంలో పంటలు ఎండిపోయే పరిస్థితి. ఇప్పటికైనా అత్తిలి రైతులు, తణుకు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే అందరూ కూడా మంత్రి గారు అన్నట్టుగా బుజ్జికనలే మిగిలిపోతారు. ఎర్రపప్పు అన్నది తప్పేం కాదు.